వెల్కమ్ టు కలమ్స్ అండ్ రెడ్. మై సెల్ఫ్ మణికంఠ. గ్రూప్ 2 సిలబస్లో మార్పులు, దానికి సంబంధించినటువంటి వాస్తవాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, రాబోయేటటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్లో ఏమైనా చేంజెస్ వస్తాయా అనేసి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దట్ శ్రద్ధగా వినండి. వన్ థింగ్, మీకు ఎందుకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే బికాజ్ ఆఫ్ టెలిగ్రామ్ ఛానల్స్. సో చాలా వరకు ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో ఎక్కువగా సిలబస్లో మార్పులు వస్తున్నాయి, లేదంటే సో అండ్ సో ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు వస్తున్నాయి అనేసి ఎక్కువగా ఫేక్ న్యూస్ అనేది మనకి చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. దీని కారణంగా ఏంటంటే మన ప్రిపరేషన్ సరిగ్గా వెళ్ళే టైంలో ఇటువంటి ఫేక్ న్యూస్ను ఫాలో అవటం వల్ల మన ప్రిపరేషన్కి బ్రేక్ అనేది పడుతుంది. దీంతోపాటు సోషల్ మీడియా అనేది కూడా ఈవెన్ ఇప్పుడు ఒక టెలిగ్రామ్ ఛానల్స్ అని మాత్రమే కాకుండా ఇటు వాట్సాప్ ఛానల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిల్లో కూడా ఈ విధమైనటువంటి న్యూసెస్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతోపాటు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్. చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ జస్ట్ బికాజ్ వాళ్ళ యొక్క వ్యూస్ కోసం కావచ్చు, మాకేదో తెలుసు అని నిరూపించుకోవడానికి యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు సిలబస్లో మార్పులు, లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో చేంజెస్ వస్తాయి అనేసి ఎక్కువగా చెప్తున్నారు. ఈ మూడింటి కారణంగా, ఈ మూడు అని మాత్రమే కాకుండా ఇంకోటి ఏంటంటే మౌత్ టాక్. సో ఈ మూడు కలిస్తేనే తర్వాత మౌత్ టాక్ అనేది వస్తుంది. ఈ 4 రీజన్స్ వల్ల చాలామంది ఒక కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఏంటా కన్ఫ్యూజన్ అంటే, రాబోయేటటువంటి నోటిఫికేషన్లో ఏమైనా సిలబస్లో మార్పులు వస్తాయా అనేసి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సిలబస్లో అలానే ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు సాధ్యమైనంత వరకు రావు. ఇఫ్ ఇన్ కేసు సో అండ్ సో ఛానల్స్, లేదంటే టెలిగ్రామ్ ఛానల్స్, వాట్సాప్, యూట్యూబ్ ఛానల్స్ చెప్పినట్టే ఏమైనా మార్పులు వచ్చినా, ఇప్పుడు ఏదైతే మనకి సిలబస్ ఉందో, అంటే ఈ సిలబస్కి సంబంధించి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మారవు. ఏదైతే సిలబస్ ఉన్నదో, ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా 100% ఉండడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కేవలం ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనే కాదు, ఏ ఎగ్జామ్కైనా ఈ సిలబస్, ఈ సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి. కాబట్టి మీరు అనవసరంగా ఈ టెలిగ్రామ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ చెప్పేటటువంటి న్యూస్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. సిలబస్లో మార్పులు ఉంటే మనకి ఎవరు చెప్తారు? డైరెక్ట్గా ఏపీపీఎస్సీ వాళ్ళే అఫీషియల్గా మనకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 వస్తుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా సిలబస్లో ఇఫ్ ఇన్ కేస్ మార్పులు వస్తే మనకి చాలా ముందుగానే చెప్తారు. సో ఇంత తక్కువ టైంలో సిలబసెస్ అనేవి మార్పు చేయడానికి అవకాశాలు చాలా తక్కువ. అండ్ ఆల్సో సిలబస్ చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఒక కమిటీ అనేది వేస్తారు. ఈవెన్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మనకు తెలుస్తుంది. ఇటువంటివి ఏవి తెలియకుండా జస్ట్ ఎవరో యూట్యూబ్ ఛానల్స్లోనూ లేదంటే టెలిగ్రామ్ ఛానల్స్లో చెప్పేవి నిజం అనుకొని మీరు కన్ఫ్యూజ్కి గురయ్యి మీ ప్రిపరేషన్ సరిగ్గా వెళ్ళే టైంలో డీవియేషన్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది అవుతుంది? అది నాకు లేదంటే ఇంకెవరికో ఇబ్బంది కాదు, అది మీ ప్రిపరేషన్కి మీకు మాత్రమే ఇబ్బంది. సో దట్ ఇటువంటి ఫేక్ న్యూస్ని మ్యాక్సిమం నమ్మొద్దు, అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఏదైనా న్యూస్ వస్తే అందులో రేషనాలిటీ ఏంటి అనేది కూడా మీరు ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. ఇలా ఉన్నప్పుడే మనం మన యొక్క ప్రిపరేషన్ని సరైనటువంటి వేలో తీసుకెళ్ళగలం. అలా కాకుండా వచ్చినటువంటి న్యూస్ని, వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా హార్ట్కి తీసుకొని, మనసుకి తీసుకొని, రేషనాలిటీని మర్చిపోయి, లాజిక్ని మర్చిపోయి గుడ్డిగా నమ్మాము అనుకోండి, ఖచ్చితంగా మన ప్రిపరేషన్ ఏమవుతుంది? అల్టిమేట్గా సైడ్ ట్రాక్ అవుతుంది. అల్టిమేట్గా నాలెడ్జ్ ఉన్నప్పటికీ, వాళ్ళ దగ్గర కంటెంట్ ఉన్నప్పటికీ, ర్యాంక్ రావాల్సినటువంటి కెపాసిటీ, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ర్యాంక్ రాకుండా వెనకబడిపోతారు. సో దట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మ్యాక్సిమం ఏవైతే న్యూసెస్ వస్తాయో వాటన్నిటిని అవాయిడ్ చేయండి. రియాలిటీ ఏంటంటే ఏపీపీఎస్సీ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసేదాన్ని నమ్మాలి. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ప్రస్తుతం ఏదైతే సిలబస్ ఉన్నాయో, సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటినే మనకి ప్రామాణికంగా తీసుకొని ఉంటాయే కానీ ఇఫ్ ఇన్ కేస్ చేంజ్ అయినా ఏదో కొత్తగా వచ్చేసి ఇంకేదో మార్పులు చేసేస్తారు అనేటటువంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు. సో దట్ మ్యాక్సిమం మనకి 2023 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. కొత్తగా మీరు ఏది ఫాలో అవ్వద్దు, కొత్తగా వచ్చినటువంటి న్యూస్ని కూడా ఎక్కువగా పట్టించుకోవద్దు. ఇది కేవలం గ్రూప్ 2 అనే కాదు, గ్రూప్ 1కి కూడా ఇదే వర్తిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మీకు సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.